బీహార్లో ఎన్నికల వేళ ఆర్జేడీ పార్టీ వ్యవస్థాపకులు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్కు బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. ఇక్కడ ఐఆర్సీటీసీ కేసులో లాలూ కుటుంబ సభ్యులపైన సిబిఐ ఛార్జిషీటు దాఖలు చేసింది. పూరి, రాంచీ హోటల్స్ కాంట్రాక్టుల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు చేసింది. ఇదంతా లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో జరిగిందని పేర్కొంది. అయితే 2017లో లాలూ కుటుంబ సభ్యులపైన కేసు నమోదు చేసినటువంటి సిబిఐ తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. మరి బీహార్లో ఇప్పుడు 2 దశల్లో మొత్తం 243 స్థానాలకు, అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 22 లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్తోంది. మరి నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మరి ఈ లోపు వీరిపైన ఆ కేసులు, పాత కేసులు ఇప్పుడు పైకి తోడడం, సిబిఐ ఆరోపణలు చేయటం, మరి తరువాత వ్యవహారం ఈ ఎన్నికల లోపు ఏం జరుగుతుందన్నది అంతా ఉత్కంఠగా మారబోతుంది. ఏం జరుగుతుందో చూద్దాం. నమస్తే.